రాజకీయాల్లో మొండితనం ఫ్యాషన్ గా పనిచేస్తుంది. అయితే అది కొద్ది రోజులు మాత్రమే. ఎన్టీఆర్ విషయంలో ఆయన మొండితనం పార్టీ పెట్టిన తొలి నాళ్లలో పనిచేసింది. కానీ అదే మొండితనం పార్టీ ఎమ్మెల్యేలను దూరం చేసింది, తిరుగుబాటుకు కారణమైంది. ఇప్పుడు జగన్ విషయంలో టీడీపీ ఈ ఫార్ములాను అప్లై చేయడానికి చూస్తోంది. జగన్ అందరినీ ఒప్పించి సీట్లు మార్చుతుంటే టీడీపీ మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలంతా పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వస్తున్నారంటూ ప్రచారం చేస్తోంది. ఈ మేరకు పచ్చ మీడియాతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ఎన్టీఆర్ విషయంలో కూడా ఇటువంటిదే చంద్రబాబు చేశారు. నాడు ఈనాడు రామోజీరావుతో కలిసి దేవుడు లాంటి ఎన్టీఆర్ ను విలన్ చేశారు. ఎమ్మెల్యేలను పట్టించుకోలేదని, అందరూ చంద్రబాబుకు మద్దతుగా క్యాంపు పెట్టారని ఒక ప్రచారాన్ని పత్రికలో రాసుకొచ్చారు. పార్టీలో లక్ష్మీ పార్వతి పెత్తనం అధికమైందని, అటు ఇద్దరు అల్లుళ్ళు అధికార కేంద్రాలుగా మారిపోయారని, అప్పటి వరకు ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన ఈనాడులో కూడా ఆయనకు వ్యతిరేకంగా కథనాలు రావడం ప్రారంభమయ్యాయి. అప్పటికే పార్టీపై చంద్రబాబు పూర్తి పట్టు సాధించారు. అదను కోసం వేచి చూస్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్ మాట్లాడకపోవడం, కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం వంటి కారణాలతో చంద్రబాబు స్ట్రాంగ్ అయ్యారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా అదే కాంగ్రెస్ సాయంతో ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అటు పార్టీని సైతం తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. అయితే చంద్రబాబుది వెన్నుపోటు అన్నారు, ఎన్టీఆర్ది స్వయం కృతాపం అన్నారు. ఎవరికి తోచింది వారు విశ్లేషించుకుంటున్నారు. ఇప్పుడు జగన్ విషయంలో జరుగుతున్నది కూడా అదే. టికెట్లు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది జగన్ ఇష్టం. కానీ చంద్రబాబు దీన్ని ఆయుధంగా మలుస్తున్నారు. ఎల్లో మీడియాకు చంద్రబాబు ఒప్పందిస్తూ జగన్ ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా పార్టీ మారుతున్నారని, టీడీపీలోకి వస్తున్నారంటూ వైసీపీకి ఓటమి తప్పదు అన్న ప్రచారం మొదలు పెడుతున్నారు. అయితే చంద్రబాబుకు మించి ఆలోచిస్తూ జగన్ ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను మారుస్తూ టికెట్లు కేటాయిస్తూ అందరినీ ఒప్పించి బరిలో దించుతున్నారు. అలా గెలవాలని చూస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ పై పారిన అస్త్రం జగన్ పై చంద్రబాబుకు పారడం లేదు. ఆపసోపాలు పడుతున్నారు.